ఇప్పుడు ప్రకాష్ రాజ్ అనే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాలో అయిపోయింది, నేను ఏం చేయలేడు ఏం పీకలేడు అని చెప్పేసి అందరు తెలిసిపోయింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ అయినా సరే ఎవరినైనా సరే. ఇప్పుడు ఇదే ఇక్కడ తీసుకెళ్లి పిల్లల స్టూడెంట్ చదువుల గురించి లేకపోతే వాళ్ళ కెరియర్ గురించి మాట్లాడాలి ప్రకాష్ రాజ్. నిజంగా అంత తెలివితేటలు ఉన్న వ్యక్తి అయితే అంత మాట్లాడాలి. అంతేగాని అక్కడికి వెళ్ళి రాముడు, అల్లా, క్రిస్టియన్ ఇవన్నీ ఎందుకు మాట్లాడుతుర్రు? ఆ అయినా సరే వీళ్ళు ఎంత చెప్పినా సరే ఈ స్టూడెంట్స్ ఎట్లా నమ్ముతుర్రు? అలా ఇంకా నమ్ముతుర్రు. మరి ఇంత అవుతుంది కదా, మరి ఇంత అవుతున్నప్పుడు మరి ప్రకాష్ రాజ్ కూడా మీ ఏమంటారు మీ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, మరి ప్రకాష్ రాజ్ మీద చిన్న గీత కూడా పడలేదు. మీరు సచ్చే వరకు వస్తున్నారు. అయినా మీకు ఇంతనన్నా బుద్ధి లేదా? ఆ ఆ పోలీసు వాళ్ళు అంతగానం కొడుతురు. వీళ్ళేమో ఈ ప్రకాష్ రాజ్ లాంటి అరంధతి లాంటి వాళ్ళు వీళ్ళేం చేస్తారు, పొద్దున పూట రారు, ఉద్యమం చేసేటప్పుడు రారు, ధర్నా చేసేటప్పుడు రారు, అలాగే ఫైట్ ఇచ్చేటప్పుడు రారు. నైట్ 11:30కు 12 గంటలకు 2 గంటలకు వెళ్ళి పడుకొని ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెడితే లైక్ వీళ్ళు ఏదో చేసేస్తున్నారు ఏదో పీకేస్తున్నారు అని చెప్పేసి ప్రపంచం అనుకుంటా అని చెప్పేసి అనుకుంటారు. కానీ స్టూడెంట్స్ ఎంత నమ్మినా బయట ప్రపంచం అయితే మీరు ఎంత మూర్ఖులో ఎంత బుద్ధిహీనులో లైక్ అంతా తెలుసు. కాబట్టి ఒకటే ఒకటి చెప్తున్నా, పిల్లల స్టూడెంట్స్ వాళ్ళ భవిష్యత్తు, చదువు అంటే వాళ్ళ భవిష్యత్తు. ఆ భవిష్యత్తుతో మీరు ఆడుకోకండి. ఎవరైతే వెళ్తున్నారో మీరు భవిష్యత్తుతో ఆడుకోకండి. ఈ పిల్లల ఉసురు వాళ్ళ తల్లిదండ్రుల ఉసురు అయితే కంపల్సరీ చెప్తున్నా, కంపల్సరీ మీకు తాకుతుంది. రేపటి నాడు మిమ్మల్ని కూడా ఈ పరిస్థితికి తీసుకొస్తా అని చెప్పుకుంటున్నాం. జనతా పార్టీ అనేది పార్టీ అనుకోవచ్చు, ఆర్గనైజేషన్ ఇలా మోటివేట్ స్టూడెంట్స్ కోసమే వచ్చారంటారా లేకపోతే వెనకాల ఏమైనా అజెండా? స్టూడెంట్స్ గురించి అయితే ఎవరు రారన్న, ఒకటే స్టూడెంట్స్ గురించి ఎవరు రారు. స్టూడెంట్స్ గురించి లైక్ కొట్లాడేటోళ్ళు అయితే ఆఖరికి మీరు ఏమంటారు నరేంద్ర మోడీని కూడా తీసుకోండి, ఆయన ఆపాలి దీని ఒక 2 నిమిషాలు అంటే ఆయన ఆపచ్చు, అవునా కదా? అట్లాంటిది ఆయన ఏలు కూడా పెట్టట్లేదని అంటే వీళ్ళు రాజకీయాలు చేసుకుంటారు. అర్థమైందా? ఇలా చదువులు ఎక్కడన్నా పోని ఇలా తల్లిదండ్రులు గొర్రెలో మేకలో కదా వీళ్ళని కానీ రోడ్డు మీద చేసారు, వీళ్ళు చచ్చినా బతికినా వాళ్ళకి సంబంధం లేదనుకుంటారు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఎవరిని స్వార్థం వాడు చూసుకుంటుండు, ఎవరిని రాజకీయం వాడు చూసుకుంటుండు. కానీ నిజంగా చెప్తున్నా, రేపటి నాళ్ళ భారతదేశంలో ఒక చదువు అనేది అమూల్యమైన చదువు ఏదైతే ఉందో అది లేకుండా చేస్తారు. దాన్ని కూడా లాస్ట్ కి ఏమంటారు క్రైమ్ చేస్తారు. ఆల్రెడీ చదువు పేరుతోనే లక్షలు ఫీజులు వసూలు చేస్తారు, కోట్లు. ఇప్పుడు దీంట్లోకి వచ్చేస్తుంటే ఇంకా మొత్తం చదువే ఒక క్రైమ్ ని ఒక ఫ్రాడ్ ని చేసేస్తారు. రేపటి నాడు పిల్లలకి చదువు అంటే ఏందో కూడా ఇలాంటి వల్ల తెలియకపోవచ్చు అన్న, నిజంగా చెప్పాలంటే.